వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉన్నాం. ఏదైతే అమీన్పూర్ లో మా ఫ్లాట్లు కబ్జా కాబడతా ఉన్నాయి, దాంట్లో రాజకీయ ప్రలోభాలు చేస్తా ఉన్నారు, దాంట్లో అధికారులు అటు రాజకీయ నేతలు కలిసి మమ్మల్ని నాగం చేస్తా ఉన్నారని అమీన్పూర్ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తేనే. నమస్తే. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇప్పుడు ఆల్మోస్ట్ రిటైర్డ్, నాకు 65 ఏళ్ళు వచ్చినాయి ఇప్పుడు. మేము ఇది, నా పేరు పాలేటి ఉపేంద్ర. నాకు పెళ్ళైన మొదటి సంవత్సరంలో 87లో ఈ ప్లాట్లు కొనుక్కున్నాం అక్కడ. రీసెంట్ గా 2 years బ్యాక్ నా వైఫ్ కూడా ఎక్స్పైర్ అయింది హార్ట్ అటాక్ తో. ఈ స్టేజ్ లో ఇప్పుడు కూడా దీని మళ్ళీ మేము సొల్యూషన్ రాలా దీనికి. అప్పుడు కొనుక్కోనప్పటికి ఇవాళ అమ్మితే 10,000 కూడా ఎవడం అది కొంటలా. అసలు ఏం జరిగింది, ఎందుకు అంటే దాని వాల్యూ అయిందని చెప్తా ఉన్నారు. అసలు మీరు దాదాపు ఎంత 1986లో కొన్నా అంటారు, 87లో కొన్నా అంటారు. మరి అప్పుడు తెలియదు ఈ ల్యాండ్ ఎట్లా ఉంది చెప్పేసి, లేదంటే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయినప్పుడు కూడా ఏం జరుగుతుంది అసలు అక్కడ? మేము కొన్నప్పుడు ఇది క్లియర్ ల్యాండ్ అండి. 2006 వరకు అక్కడ ఏరియాలో ఎటువంటి ప్రాబ్లం లేదు. 2006లో మాకున్న నైబర్ ఓవర్ నైట్ దొంగ సర్వేలు చేసుకున్నాడు. 2005లో సర్వే చేసుకున్నాడు అంట అతని ల్యాండ్. అతను మా పక్కన ఒక 53 ఎకరాలు కొనుక్కున్నాడు. జీవి కృష్ణరాజు, విజయ కృష్ణరాజు అతని పేరు. కీర్తి కావేరీ ప్రాపర్టీస్ అతని వెంచర్ పేరు. 53 ఎకరాలు 2003 March 31 ఆయన కొనుక్కొని సర్వే చేసుకొని కొనుక్కొని ఎస్టాబ్లిష్ అయ్యాడు. కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకున్నాడు. 2006లో ఈ 2003, 2006 మధ్యలో ఊరు చివర ఒక 3 సర్వే నెంబర్లు పుట్టించారు, కొత్త సర్వే నెంబర్లు. ఆ సర్వే నెంబర్లు పుట్టిన తర్వాత వాళ్ళకి అనుకూలంగా ఇతను మా దానిలో జరిగే ప్రయత్నం చేశాడు. ఆ జరగడానికి 2005లో మాకు తెలియకుండా అతని ల్యాండ్ మాకు నోటీస్ కూడా ఇవ్వకుండా అతను 53 ఎకరాలు సర్వే చేసుకున్నట్టు ఒక ఇది పుట్టించాడు. ఏమంటారు దాన్ని, పంచనామా. అది కూడా మాకు తర్వాత ఎప్పటికో తెలిసినాయి. 2006లో మా ల్యాండ్ అతను సర్వే చేశాడు. మా ల్యాండ్ మేం చేయాలి, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోనీ వాళ్ళు అడిగి పర్మిషన్ తో చేయాలి. ఏది లేదు. ఆ 2 కాగితాలు పెట్టుకుని ఓవర్ నైట్ జరిగే ప్రయత్నం చేశాడు 2006లో అని చెప్తా ఉన్నారు. మరి దాదాపు 10 సంవత్సరాలు అయితే ఉంది. మరి ఇంతకాలం ఏమైంది, దానిపైన ఎట్లాంటి అంటే మీరు ఎట్లా ప్రొసీడ్ అయ్యారు? అటు కోర్టు ద్వారా వెళ్ళే ప్రయత్నం చేసిరా, లేదంటే ఏం చేశారు? యాక్చువల్ గా 2006లో మాకు 200 గజాల డాక్యుమెంట్ తప్పితే మాకు ఆ భూమి మీద ఏమీ తెలియదు. ఇప్పుడు ఒక లేమేన్ అనమాట, కాగితం ఒకటే నా దగ్గర ఉంది. ఆ కాగితాన్ని పట్టుకుని ఏం చేయగలం? అప్పట్లో కోర్టుకి వెళ్ళాం. కోర్టుకి వెళ్తే ఒక ఆర్డీడీకి వెళ్ళి కంప్లైంట్ చేసాము. వాళ్ళు ఇది అన్యాయం, రీసర్వే చేయమని ఒక నోటీస్ ఇచ్చారు. చేసినా కూడా వాళ్ళు మాట వినకపోతే కోర్టుకి వెళ్ళాము. స్టే తీసుకొచ్చి సర్వే చేయమని చెప్పాము. త్రూ కోర్టు చేసినా కూడా వాళ్ళకే ఫేవర్ గా సర్వే చేయటం మొదలెట్టారు. అది ఎందుకు చేస్తున్నారు, ఇదేంటి, ఈ పర్మనెంట్ ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి, ఇవన్నీ మన సర్వే నంబర్ టీపన్ ప్రకారం కొలిస్తే మన పక్కా వస్తుందని అందరూ అడ్వైజ్ చేస్తున్నారు. ఇది ఎందుకు జరుగుతుంది అని మేము లోతుగా వెళ్ళి అధికారులతో దాని మీద అసలు రికార్డ్ అంతా తీసి వాళ్ళకి ఎంక్వైరీకి వెళ్తే ఆ కొత్త సర్వే నంబర్లు క్రియేట్ చేసినందువల్లనే మంది అధికారులంతా వాళ్ళకి ఫేవర్ గా రాస్తున్నారు. మరి కోర్టులో ఏమొచ్చింది, తీర్పు ఏమొచ్చింది? కోర్టులో తీర్పు దానిలో ఏదైతే సర్వే తర్వాత ఈ కొత్త సర్వే నంబర్లు క్యాన్సిల్ చేసిన తర్వాత మాకు అనుకూలంగానే సర్వే జరిగింది. అనుకూలంగా సర్వే జరిగినప్పుడు అతను ఏం చేశాడు, మళ్ళీ కోర్టులో హైకోర్టుని మిస్గైడ్ చేసి మాకు నోటీస్ ఇవ్వలేకుండా సర్వే చేసుకున్నారని చెప్పి అతను చేసుకున్నప్పుడు మాకు నోటీస్ ఇవ్వకుండానే చేసుకున్నాడు. మరి మేము చేసిన నోటీస్ ఇచ్చాం, సంతకాలు పెట్టాడు, అన్ని ఉన్నాయి. ఆ పేపర్లను అన్ని హైక్ చేసి మాకు నోటీస్ ఇవ్వకుండా మాకు తెలియకుండా సర్వే చేసుకున్నారని కోర్టును నమ్మించి ఒక స్టే ఆర్డర్ తెచ్చాడు. ఓకేనా? ఇప్పుడు మరి ప్రధానంగా ఇప్పుడే రావడానికి బయటకు గల కారణం ఏంది, ముఖ్య కారణం ఏంది? ఇప్పుడు ఆ స్టే ఆర్డర్ క్లోజ్ అయిన తర్వాత మా లాయర్లను కొని మాకు పకడ్బందీ రికార్డు తయారైంది, అన్ని అయిన తర్వాత మేము గెలిచాము, రేపటి నుంచి మేము ఎంజాయ్ చేయొచ్చు ఇది అనుకున్న రోజుని మా లాయర్లను కొనేసి ఫైనల్ ఆర్గ్యుమెంట్ రోజు వాళ్ళని నోరు తెరవకుండా చేశారు. ఏ రోజు అది, ఏ ఇయర్ లా? రీసెంట్ గా ఇప్పుడు 23 అక్టోబర్. అంటే అప్పటికి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, అప్పటికి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకు బయటకు రాలేదు, ఇప్పుడు ఎందుకు బయటకు వస్తా ఉన్నారు? అది వాళ్ళు ఏం చేశారంటే కోర్టు 6 నెలలు టైం ఇచ్చింది వాళ్ళకి. ఆ 6 నెలల టైం లోపు వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళు సర్వే చేయాలి. అది చేయలే ఈ అధికారులు. 6 నెలల తర్వాత అప్పుడప్పుడు నోటీస్ ఇవ్వటం, కొన్ని పాయింట్లు చెక్ చేసుకోవటం, అట్లా కాలయాపన చేశారు. ఇప్పుడు దాకా 6 నెలలు ఎప్పుడో అయిపోయింది. దీని వెనక రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? ఇప్పుడు సరైన న్యాయం జరగట్లేదు. ఏడీ లెవెల్లో
మేము ఎంత ఫోర్స్ చేసినా కూడా మాకు న్యాయం జరగట్లేదు. అదేమంటే ఇది నాతోటి కాదు, ఒక కమిటీ వేయాలని చెప్పి కమిటీ వేయించుకొని చేస్తున్నామని చెప్పారు మాకు. అఫీషియల్ గా మాకు ఆ కమిటీ ఇంటిమేషన్ ఏం లేదు. ఆ కమిటీలో కూడా 5 కమిటీ అయితే 2 వచ్చారు సర్వేకి. 2 వచ్చి ఒకళ్ళు డివేట్ అయిపోయారు, ఒకళ్ళు వాళ్ళు ఒపీనియన్ కలవక. రెండో అతను మాత్రం వాళ్ళకి పోలీస్ ఫోర్స్ తో తీసుకొని అతను బౌండరీస్ యాక్ట్ ఫాలో కాకుండా జబర్దస్తిగా సర్వే చేసి పంచనామా రాసి మేము అబ్జెక్ట్ చేసినా కూడా వాళ్ళ ఫేవర్ గా రాసేసి వెళ్ళిపోయాడు. దాన్ని ఏడీకి రిపోర్ట్ చేస్తే నా చేతిలో ఏం లేదు, వాళ్ళు పంచనామా రాశారు, నేను సైన్ చేయాలి. ఆయన రిప్లై ఇది మాకు జరిగిన. అధికారుల పైన కోర్టుకు వెళ్లే ప్రయత్నం ఏం చేయలేరా? అధికారుల పైన ఇప్పుడు న్యాయం జరగకపోతే ఇప్పుడు కోర్టుకు వెళ్లే ప్రయత్నం ఎట్లాగూ చేయాలి, తప్పదు. మా ప్రయత్నంలో ఏంటంటే ఈ జరిగినాటికి అబ్జెక్షన్లు అన్ని రైజ్ చేసి కలెక్టర్ కి ప్రజెంట్ చేసాం, ఏడీకి ప్రజెంట్ చేసాం, కమిషనర్ కి ప్రజెంట్ చేసాం. వీళ్ళు ఏ న్యాయం చెప్తారో అని ఈ 4-5 రోజులు వెయిట్ చేసి చూసి ఈ లోపు మేము ప్రొసీడింగ్స్ తప్పనిసరి అయితే కోర్టుకు వెళ్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. రైట్.